శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము వృషభ రాశి వారికి 1 జూలై నుంచి 15 జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరు అయితే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మొదటిసారి చూస్తున్నారో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లోపల కుదిరినట్లయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి. కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయని కమెంట్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ప్రెజెంట్ ప్రస్తుత సమయకాలం కనుక చూసుకున్నట్లయితే బాగుంది, అంత మరి అంత బ్యాడ్గా అయితే లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి. కేవలం కేతు అలాగే కుజుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇది భావ హాని కలిగి జరగడం లేదు, భావ హాని కలగడం జరిగింది. అంటే ఏం తెలుసా, చతుర్థ స్థానంకి సంబంధించిన ఏవైతే కారకత్వాలు ఉంటాయో ఆ కారకత్వాలకి సంబంధించిన విషయం లోపల అగ్ని లాంటి జ్వాల ఉంటుంది. కొద్దిగా ఆ భావానికి సంబంధించిన సుఖాలు మీరు ఈ సమయం లోపల అనుభవించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చతుర్థ స్థానం ఇది మాతృస్థానం వచ్చుద్ది, మదర్కి సరిగ్గా ఉండదు. రెండోది ఏంటంటే చతుర్థ స్థానం లోపల మన కుటుంబం వచ్చుద్ది, ఫ్యామిలీ వచ్చుద్ది. ఫ్యామిలీ లోపల సరిగ్గా ఉండదు, ఫ్యామిలీ మనల్ని సరిగ్గా అర్థం చేసుకోదు, ఫ్యామిలీ లోపల రిలేషన్షిప్స్ సరిగ్గా ఉండవు. మూడోది ఏంటంటే భౌతిక జీవితం లోపల మీరు ఏవైతే వస్తువులు చూస్తున్నారో, మీ దగ్గర ఏవైతే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చతుర్థ స్థానంతో చూస్తారు. అలాగే చతుర్థ స్థానం ఇది ప్రజాస్థానం కాబట్టి ఈ ఏవైతే కారకత్వాలు ఉన్నాయో ఈ కారకత్వాలకి సంబంధించిన విషయాల లోపల ప్రెజెంట్ కొద్దిగా అంత సరిగ్గా మీకు ఉండదు. ఇది ఒకటి తెలుసుకోండి. మరి పాజిటివ్ తెలుసుకోండి. దశమ స్థానం లోపల రాహు ఉన్నాడు. రాహుకి స్వరాశి ఏదైనా ఉందా అంటే కుంభరాశి, రాహుకి స్వరాశి. ఈ సమయం కనుక ఎవరైతే ప్రత్యేకంగా ఇల్లు వదిలేసి వేరే చోటు వెళ్ళాలని అనుకుంటున్నారో, ఇంటి నుంచి దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నారో, కెరియర్ సెటిల్ కోసం కావచ్చు, జాబ్ వెతకడానికైనా కావచ్చు, లేకపోతే జాబ్ లోపల చేంజెస్ కోసం అని కావచ్చు, వాళ్ళకు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైతే ప్రత్యేకంగా అడ్వకేట్స్ ఉన్నారో, ఎవరైతే ప్రత్యేకంగా ఆస్ట్రాలజర్స్ ఉన్నారో, ఎవరైతే సివిల్ ఇంజనీర్స్ ఉన్నారో అలాంటి జాతకులకి ఈ గోచర సమయకాలం అయితే బాగుండబోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే శుక్రుడు మీ రాశిలోనే ఉన్నాడు. ప్రెజెంట్ శుక్రుడు వృషభ రాశి లోపల రావడం జరిగింది. అని 6th లార్డ్ కూడా శుక్రుడు అవ్వడం వల్ల ఎవరికైతే జాబ్ లేదో ప్రెజెంట్ జాబ్ యోగం కూడా రాబోతుంది. అని ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా ఏంటంటే శుక్రుడు రాశి లోపల రావడం వల్ల కొద్దిగా ఏంటంటే క్యారెక్టర్ కొన్నిసార్లు దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా గమనించండి. ఈ శుక్రుడి పైన సాటర్న్ 3వ దృష్టి సంబంధం కూడా ఉండబోతుంది. శనిదేవుడిది 3వ దృష్టి సంబంధం ఉండడం వల్ల ఇది కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, హార్మోన్స్ చేంజ్ అవుతాయి బాడీ లోపల, ఆలోచించే విధానం మారుద్ది, ఆరోగ్యం లోపల కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. అని ఇబ్బంది అయిన తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత రిలీఫ్ అవుతుంది అంటే రిలీఫ్ అవుతుంది, కానీ స్టార్టింగ్ కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది కదా. విద్యార్థులకు కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకి ఈ సమయకాలం చాలా బాగుండబోతుంది. ఈ సమయకాలం లోపల మీరు ఏదైనా ఎక్స్ట్రా లెర్నింగ్ కావచ్చు, ఎక్స్ట్రా ఏదైనా నేర్చుకోవాలని అనుకున్నట్లయితే, ఎక్స్ట్రాగా ఏదైనా జాబ్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఇది టైం మీకు చాలా బాగుండబోతుంది. ఏదైనా కొత్తది ప్రాసెస్ కనుక చేస్తున్నట్లయితే, ఏదైనా రీసెర్చ్ కనుక నడుస్తున్నట్లయితే, ప్రత్యేకంగా ఎవరు చేయలేని పని కనుక మీరు క్రియేట్ కనుక చేస్తున్నట్లయితే మీకు చాలా బాగుండబోతుంది. బుధుడు మీ రాశి నుంచి 3వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా బెస్ట్ కండిషన్ ఉండబోతుంది. కాబట్టి కొన్నిసార్లు ఈ టైం ఏంటంటే కొద్దిగా స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి చాలా మంచి టైం అయితే ఉండబోతుంది. అలాగే ఈ బుధుడిది 7వ దృష్టి భాగ్యస్థానం పైన ఉండడం వల్ల ఇది చాలా ఒక రకంగా చెప్పంటే మీకు బెనిఫిట్గా చెప్పుకోవచ్చు. ఓకే, భాగ్యాధిపతి అలాగే దశమాధిపతి ఏకాదశ స్థానం లోపల శనిదేవుడు ఉన్నాడు. భాగ్యాధిపతి అలాగే దశమాధిపతి శనిదేవుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఇది పర్వాలేదు, అంత ఇబ్బందికరంగా ఏమి ఉండదు. ఇంతకేంటంటే సాటర్న్ కండిషన్ 3rd ఆస్పెక్ట్ లగ్నం పైన ఉండడం వల్ల, లగ్నాధిపతి పైన ఉండడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా, అనుకున్న పనులు అనుకునే విషయాలు సమయానికి సరిగ్గా అవ్వవు. దీనివల్ల అవుతుందేమో తెలుసా, కొద్దిగా మనస్థితి బలహీనంగా అవుతుంది. దీనివల్ల మనస్థితి బలహీనంగా అవుతుంటుంది. కాబట్టి ఇది కొద్దిగా ఇబ్బంది అని చెప్పుకోండి. మిగతా విషయాలు కనుక చూసుకున్నైతే సూర్యుడు రాశి నుంచి 2nd హౌస్లో ఉన్నాడు, మంచి కండిషన్లో ఉన్నాడు. కొద్దిగా ఏంటంటే వాక్కు లోపల కొద్దిగా ప్రభావం, అగ్నితత్వం ఎక్కువ కనబడుతుంది.
తోడుగా ప్రత్యేకంగా గురువు కూడా ఉన్నాడు. అష్టమాధిపతి సెకండ్ హౌస్లో, చతుర్థాధిపతి కూడా సెకండ్ హౌస్లో ఉండడం వల్ల ఫ్యామిలీకి చెప్పడం జరిగింది కదా, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కొద్దిగా అవుతుంటుంది. అని ఏదైనా సోర్సెస్, ఆస్తులకి సంబంధించిన విషయాల లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే కోర్ట్ కేసు వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కోర్ట్ కేసు వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే 12th లార్డ్ ఇన్ 4th హౌస్ విత్ కేతు అని ఈ ప్రభావం కనుక చూసుకున్నట్లయితే చతుర్గుణ వృద్ధి ఫలార్థం అవుతుంది. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి, ఫలం అవుతుంటది. కాబట్టి ఫ్యామిలీ లోపల కొద్ది డిస్టర్బెన్స్ అయితే మీకు ఉంటుంది. రాబోయే రోజులు దీన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది వదిలేసి బయట చోటు కనుక చూసుకున్నట్లయితే బిజినెస్ మెన్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి చాలా బాగుండబోతుంది. బిజినెస్ లోపల కొత్త కొత్త అవకాశాలు ఉంటాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఎవరైతే ప్రత్యేకంగా బిజినెస్ కాస్మెటిక్స్ సంబంధించి ఉందో వాళ్ళకి బాగుంటుంది. ఇది కొద్దిగా వర్షాకాలం కాబట్టి సీజనబుల్ ఏవైతే బిజినెస్ కనుక మీకు ఉన్నట్లయితే అందులోపల మంచి వృద్ధి చెందే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అని ఎవరికైతే ముందు నుంచి బై బర్త్ నుంచి కొద్దిగా హెల్త్ లోపల అంటే స్కిన్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళు ఈ 15 రోజులు అంటే ఈ వర్షాకాలం ప్రత్యేకంగా కొద్దిగా ఎక్కువ హీట్ పదార్థాలు అస్సలు తినకండి. హీట్ పదార్థాల వల్ల కొద్దిగా బాడీ లోపల ఏంటంటే చర్మంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతుంటాయి. ఎక్కువ ఆయిల్ తినడం కావచ్చు, ఎక్కువగా అనవసరమైంది ఏదైతే హీట్ అంటే బాడీకి అనవసరంగా ఉంటుందో అవి ఎక్కువ తినాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వరకు ఒక మాట చెప్తా, అవి తెలుసుకోండి. సూర్యుడు అలాగే గురువు రాశి నుంచి సెకండ్ హౌస్లో ఉన్నాడు. గమనించండి, బుధుడు కనుక చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలో ఉన్నాడు. సెకండ్ హౌస్లో సూర్యుడు, చతుర్థ స్థానం లోపల కుజుడు. ఇక్కడ బుధుడు పాపకర్తరి యోగంలో అవ్వడం జరిగింది. బుధుడు ఇక్కడ పాపకర్తరి యోగంలో ఉన్నాడు. సెకండ్ లార్డ్ అలాగే 5th లార్డ్ బుధుడు అవ్వడం వల్ల థర్డ్ హౌస్ లోపల పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల రాబోయే రోజుల లోపల బుద్ధి పైన అలాగే వాక్కు పైన నియంత్రణ ఉండదు. బుద్ధి పైన అలాగే వాక్కు పైన నియంత్రణ ఉండలేకపోతుంటుంది. అందువల్ల మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరిదైనా సలహా తీసుకుంటూనే ఉండండి. అకారణంగా ఎవరి జోలికి అస్సలు వెళ్ళకండి. అకారణంగా ముందు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా నిర్ణయాలు అస్సలు తీసుకోకండి, ఎవరైనా సంప్రదించండి. అని ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా వృషభ రాశి వారు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు ఈ టైం కొద్దిగా ఏంటంటే ఇండియా పట్ల కొద్దిగా ఆసక్తి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంటుంది. పరిస్థితి కొన్నిసార్లు ఆ రకంగా కూడా కనబడుతుంది. ఇంకొక విషయం మీరు తెలుసుకోండి, ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అలాంటి జాతకులకి ఈ టైం బెస్ట్గా ఉండబోతుంది. అలాంటి జాతకులకి ఈ సమయం బాగుండబోతుంది. రాహు అలాగే కేతు ఇవన్నీ మధ్య లోపల గ్రహాలు ఉండడం వల్ల కొద్ది దీని కాలసర్ప యోగ ప్రభావం ఫ్యామిలీ పైన కరియర్ పరంగా బాగుంది. కరియర్ లోపల అంటే తనే ప్రాబ్లం రావట్లేదు, కానీ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వల్ల మీరు కొద్దిగా ఫోకస్ కరియర్ లోపల చేయలేకపోతున్నారు. విద్యార్థులకైతే బెస్ట్ ఉంది, ఎందుకంటే కుటుంబ లోపల గొడవలు అయినప్పుడు విద్యార్థులు ఏం చేయలేకపోతుంటారు, అది వదిలేండి.
హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ కొద్దిగా వస్తాయి, అవి కూడా ఆయుర్వేద పరంగా ట్రీట్ తీసుకోండి, బాగుంటుంది. ఓవరాల్ మాట చెప్పాలంటే వృషభ రాశి వారికి కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా బాగుంది. ఫ్యామిలీ పరంగా అదే రకంగా కొద్దిగా హెల్త్ పరంగా సరిగ్గా కనిపించట్లేదు. ప్రతిరోజు సిద్ధ కుంజిక స్తోత్రాన్ని 11 సార్లు తప్పకుండా చదువుకోవడానికి ప్రయత్నించండి. అని ఈ సమయకాలం లోపల కొద్దిగా ఏంటంటే ట్రావెలింగ్ కూడా ఉండబోతుంది. ఈ వర్షాకాలం ఆషాఢ మాసం కాబట్టి కొద్దిగా బోనాలు, అమ్మవారి గ్రామ దేవతకు సంబంధించి పూజలు అవుతుంటాయి. యాపాకుతో స్నానం చేయడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు కనుక మీరు యాపాకుతో కనుక స్నానం చేసినట్లయితే కొద్దిగా హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మీకు తగ్గుతాయి. శ్రీమాత్రే నమః.